మనకుండే బుద్ధి ఏంటంటే, మనమైతే, మన కుటుంబాలైతే, మన పిల్లలనైతే ముడిగట్టుకుని గుండెల్లో పెట్టేసుకుంటాం. అదే పక్కింటి వాళ్ళ సంగతి అనుకో, మిద్ది మీదకి వెళ్ళి సోపేసి ఉతికి జాడిచ్చి ఏంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదువుతారండి. కొంతమంది ఆరేస్తారు. అదే మందైతే మాట్లాడరేంటి? నా బంగారు తల్లులు అమ్మా చెప్పండి, మందైతే అసలు గుప్పుడు చప్పుడు లేకుండా గుండెల్లో పెట్టేసుకొని చెనక్కాయలు దీని చేతులు కడుక్కున్నట్టే. అసలు మనకి వాట్ ఈస్ దిస్ వార్త? నో వాట్ ఈస్ దిస్? అదే పక్కింటోడదైతే, ఎదురింటోడదైతే, ముందింటోడదైతే మనకు సరదా, జోక్ చేసుకుంటాం, టైం పాస్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఇంకా అంటాం. అదేనండి దేవుడు ఆశించని, దేవుడు కోరుకోనని బ్రతుకు. దేవుడు నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఆశించిన బ్రతికి ఏంటంటే, నీవు ఉప్పులా ఉండాలి. చెడుని హరించగలిగిన ఆ మనస్తత్వాన్ని మనం ధరించుకోవాలి. ఆ చెడుని మన కాళ్ళ కింద పెట్టాలి, గాని ఆ చెడుని మన నెత్తి మీదకి ఎత్తుకోకూడదండి.